కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆయన ప్రకటన అందరినీ షాక్ కి గురిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన భార్య నిర్మల బరిలోకి దిగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ అనూహ్య ప్రకటనతో ఆయన అభిమానులు, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం కేవలం భార్య కోసమేనా, లేక దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండుగ రోజు జగ్గారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన ఆయన ఇక వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మలే పోటీ చేస్తారని ప్రకటించడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే, శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవడం లేదని, కేవలం 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయనని, తర్వాత మళ్ళీ రాజకీయాలకు వస్తానని చెప్పడం మరింత అనుమానాలకు దారి తీస్తుందని అంటున్నారు. అలాగే తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం తన వయసు 59 ఏళ్లని, మరో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బరిలోకి దిగుతానని చెప్పారు. ఈ మధ్యలో పార్టీ కోసం కష్టపడ్డా, సమర్పణతో పనిచేసిన వారికి అవకాశాలు రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇక జగ్గారెడ్డి భార్య నిర్మల ప్రస్తుతం టీజీఐఐసి చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వారి కుమార్తె జయారెడ్డి కూడా నియోజకవర్గ వ్యవహారాలు చూసుకునేది. అయితే ఆమెకు వివాహం కావడంతో నిర్మల నియోజకవర్గ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ కోసం కష్టపడ్డా, అంకిత భావంతో పనిచేసిన వారికి అవకాశాలు రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వయసు 59 ఏళ్లని, మరో 10 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధపడతానని చెప్పారు. తన ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక స్పష్టమైన కుటుంబ రాజకీయ వారసత్వ బదలాయింపు కనిపిస్తోంది. జగ్గారెడ్డి భార్య నిర్మల ప్రస్తుతం టీజీఐఐసి చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే గతంలో వారి కుమార్తె జయారెడ్డి నియోజకవర్గ వ్యవహారాలు చూసుకునేవారు. ఆమెకు వివాహం అయిన తర్వాత ప్రస్తుతం నిర్మలనే నియోజకవర్గ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించకుండానే ఈ ప్రకటన చేయడంలో ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందా అనే చర్చ కూడా మొదలైంది. జగ్గారెడ్డి నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దేశవ్యాప్తంగా కొత్త తరానికి, ముఖ్యంగా మహిళలకు అవకాశాలు కల్పించేలా రాజకీయ ధోరణి పెరుగుతుంది. ఈ ధోరణిని ముందుగానే అంచనా వేసి తన భార్యకు బరిలో దింపడం ద్వారా జగ్గారెడ్డి ముందు చూపు ప్రదర్శించారని భావిస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా మహిళా సాధికారతకు మద్దతు ఇచ్చే నాయకుడిగా కూడా ఆయన నిలబడే అవకాశం ఉంది. మొత్తానికి జగ్గారెడ్డి ఈ సంచలన ప్రకటనతో సంగారెడ్డి రాజకీయాన్ని తన కుటుంబం చుట్టూ తిప్పుకోవడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త చర్చలకు తెరలేపారు. కాంగ్రెస్ హైకమాండ్ జగ్గారెడ్డి నిర్ణయంపై ఎలా స్పందిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఈ ప్రకటన చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి జగ్గారెడ్డి నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందో అని. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.